టిన్ ఫిఫ్త్ క్లాస్‌కి వచ్చినప్పుడు తన పేరెంట్స్ ఒక పెద్ద డిసిజన్ తీసుకున్నారు. టిన్‌ని డిఫెన్స్ కాలేజ్ కోచింగ్ కోసం హాస్టల్‌లో జాయిన్ చేద్దామని. టిన్‌కి అది కొత్త ఎక్స్‌పీరియన్స్. ఇంట్లో స్ట్రిక్ట్ రూల్స్, కానీ హాస్టల్‌లో లైఫ్ ఎలా ఉంటుందో తనకి తెలీదు. ఫస్ట్ డే హాస్టల్‌కి వెళ్ళినప్పుడు తన బ్యాగ్‌తో గేట్ దగ్గర నుంచున్నాడు. అన్నోన్ ఫేసెస్, స్ట్రిక్ట్ వార్డెన్, ఎ న్యూ బిల్డింగ్. 10 మంత్స్‌లో ఒక థాట్ వచ్చింది. ఇది స్కూలా? లేక జైలా? హాస్టల్ రూల్స్ చాలా కఠినంగా ఉండేయి. మార్నింగ్ బెల్ 4 ఏఎంకి స్టార్ట్ అవుతుంది. లేట్ అయితే పనిష్మెంట్. కోచింగ్ క్లాసెస్ కంటిన్యూయస్‌గా జరుగుతాయి. టీచర్స్ చాలా హార్ష్‌గా బిహేవ్ చేస్తారు. కొన్నిసార్లు చాలామంది స్టూడెంట్‌ని చితకబాదడం అమర్ చూశాడు. అంతెందుకు అమర్ కూడా చాలా సార్లు తన్నులు తిన్నాడు. సారీ, అమర్ అంటే ఇక్కడ టిన్ ఫ్రెండ్. అక్కడ కోచింగ్ సెంటర్‌లో పరిచయమయ్యాడు. బట్ అంత మాటలుండేవి కాదు లైట్‌గా. తన్ను కొట్టడం చూసి టిన్‌కి కూడా భయమేసేది. అండ్ టిన్‌ని ఒకసారి మార్క్స్ తక్కువొచ్చాయని ఇంగ్లీష్ టీచర్ చాలా గట్టిగా కొట్టారు. తనకి బ్లడ్ కూడా వచ్చింది. ఇంకా ఆ భయం అలా ఉండిపోయింది. టిన్ ట్రై చేస్తున్నాడు చదువు అర్థం చేసుకోవడానికి. నైట్ స్టడీ అవర్స్‌లో బుక్స్ ఓపెన్ చేసి కాన్సంట్రేట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మెమొరీ ప్రాబ్లమ్ మళ్ళీ స్టార్ట్. చదివిన టాపిక్స్ మర్చిపోతున్నాడు. టీచర్స్ కొన్నిసార్లు బ్లేమ్ చేస్తారు. టిన్ నీకు ఇంట్రెస్ట్ లేదు. కానీ నిజమేంటంటే టిన్ ట్రై చేస్తున్నాడు. హాస్టల్ లైఫ్ 9 మంత్స్ అలా గడిచిపోయింది. టిన్ డైలీ ఒక హోప్‌తో ఉంటాడు. ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఫైనల్‌గా ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చింది. టిన్ ఎగ్జామ్ హాల్‌లో కూర్చుని పేపర్ చూశాడు. కొన్ని క్వెషన్స్ అర్థమయ్యాయి. కొన్ని కన్‌ఫ్యూజ్ చేశాయి. ఎగ్జామ్ అయ్యాక టిన్ సైలెంట్‌గా హాస్టల్ రూమ్‌కి వచ్చాడు. రిజల్ట్ డే వచ్చింది. లిస్ట్ బోర్డ్ మీద పేస్ట్ చేశారు. స్టూడెంట్స్ నేమ్స్ చెక్ చేస్తున్నారు. టిన్ స్లోగా లిస్ట్ చూశాడు. మళ్ళీ చూశాడు. ఇంకా ఒక్కసారి చూశాడు. టిన్ నేమ్ ఇక్కడ లేదు. ఎంట్రన్స్ టెస్ట్‌లో పాస్ అవ్వలేదు. 10 మంత్స్‌లో ఒక డీప్ థాట్. నా లక్ మళ్ళీ వర్క్ చేసింది. కానీ రివర్స్ డైరెక్షన్‌లో ఎప్పటిలాగా. టిన్ హాస్టల్ గేట్ దగ్గర నుంచుని అనుకున్నాడు. కొన్నిసార్లు లైఫ్‌లో ఎంత ట్రై చేసినా రిజల్ట్ రాదు. అది లక్ ప్రాబ్లమా? లేక నేనే ప్రాబ్లమా? దీని నుంచి నేర్చుకున్న సామెత ఒకటే. కష్టపడితే ఫలితం ఉంటుంది. కానీ కొన్నిసార్లు లక్ కూడా ఉండాలి.